ఈరోజు మనం మెక్డానల్డ్స్లో 100 బర్గర్స్ని అయితే కొనబోతున్నాం. సో ఇలా నేను ఎందుకు చేస్తున్నాను మీరు చాలామంది అనుకోవచ్చు. దానికి రీజన్ ఇదిగో చూడండి. ఏంటంటే నేను రాత్రి నిద్రపోయే ముందు నాకు వర్కౌట్స్ మీద బీభత్సంగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో మార్నింగ్ లెగ్గానే జాగింగ్కి వెళ్ళిపోయా. ఒక రౌండ్ వేసి రాగానే నాకు బాగా ఆయాసం వేసింది అండ్ బాగా ఆకలి కూడా వేసింది. సో నాకు ఏదైనా తినాలనిపించింది. ఏం తిందామా అని ఆలోచిస్తున్నప్పుడు నా బ్రెయిన్లో టక్ మన ఫ్లాష్ అయిన ఐడియా వచ్చేసి బర్గర్. నార్మల్గా ఎవరికైనా ఆకలి వేస్తే ఎన్ని బర్గర్స్ తింటారు? 1, 2 ఆర్ 3 మ్యాక్సిమం. కానీ నాలాంటి స్పెషల్ పీపుల్ వచ్చేసి అలా కాదు. అందుకే నేను 100 బర్గర్స్ని బుక్ చేద్దామని డిసైడ్ అయిపోయా. బట్ ఈరోజు వచ్చేసి సాటర్డే అండ్ నాకు కాలేజ్ ఉంది. కాలేజ్కి వెళ్ళకపోతే ఇంకా అంతే. సో ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళి రాగానే బ్యాంక్ నుంచి నా డబ్బులు అనేది విత్డ్రా చేసుకొని డైరెక్ట్గా మెక్డానల్డ్స్ షోరూమ్కి పోయా. అక్కడ నేను రికార్డ్ చేయడానికి ట్రై చేసినా సరే నా కెమెరా అనేది సరిగా పనిచేయాల. బట్ నేను అక్కడ ఆ షోరూమ్ మేనేజర్తో మాట్లాడి కొంచెం మనీని అడ్వాన్స్గా ఇచ్చేసాను. బట్ అది వీడియో తీయలేకపోయాను. సో నెక్స్ట్ డే ఎలాగైనా మంచిగా రికార్డ్ చేసేద్దామని చెప్పేసి నా కెమెరాకి ఛార్జింగ్ అండ్ న్యూ SD కార్డ్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కాసేపటి వరకు బాగానే పనిచేసింది. అక్కడి స్టాఫ్తో మాట్లాడి నేను కొన్న 100 బర్గర్స్కి వాళ్ళు బిల్లింగ్ వేస్తున్న టైంలో ఆ కెమెరా అనేది మళ్ళీ పాడైపోయింది. సో ఏం చేస్తాం, ఇంకా టైం బాగోలేదని చెప్పేసుకొని ఈ వీడియోని ఆఫ్ చేయకుండా నేను ఫోన్లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశా. కాబట్టి కొంచెం వీడియో క్వాలిటీ అనేది తగ్గచ్చు. కాబట్టి ఏం తిట్టుకోమాకండి. అండ్ పావుగంట వెయిట్ చేయగానే వాళ్ళు నాకు నా ఫస్ట్ బర్గర్ని తీసుకొచ్చారు. అండ్ ఆ బర్గర్ తినగానే నాకు ఆకలి అనేది వెంటనే తిరిగిపోయింది. బట్ నా ఆకలి అనే ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే నాకు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ 100 బర్గర్స్ని ఏం చేయాలి? అండ్ దీనికి నేను ఫుల్ పేమెంట్ అనేది చేసేసా. సో వీటిని క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు రీఫండ్ ఇవ్వరు. సో ఈ కొన్న 100 బర్గర్స్ని ఏం చేద్దామా అని అనుకుంటున్నాను. కాసేపు ఆగానే నాకు ఒక మంచి ఐడియా అనేది వచ్చింది. సో నేనేం చేశానంటే ఆ 100 బర్గర్స్ని మొత్తం ప్యాక్ చేపించేసి నేను టేక్ అవే తీసుకున్నా. బికాస్ ఐ వాంట్ టు డొనేట్ ఇట్. ఫుడ్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. పైగా ఈ కరోనా టైంలో ఎస్పెషల్లీగా ఈ ఫుడ్ కోసం చాలామంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మన ఫుడ్ అనేది డొనేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ అనేది వస్తుంది. అండ్ దానికోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో అక్కడ 100 బర్గర్స్ని టేక్ అవేగా తీసుకొని ఒక ఆటోని బుక్ చేసుకొని మా ఇంటి దాకా తీసుకెళ్ళాం. బికాస్ అన్ని బర్గర్స్ని ఖచ్చితంగా బండి మీద అయితే క్యారీ చేయలేం. అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్టాఫ్ అనేవాళ్ళు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ టైం నేను ఏదైనా పెద్ద వీడియో చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడే చేస్తాను. అండ్ మీరు కూడా దాంట్లో ఇన్వైట్ కావచ్చు. దానికి మీరు చేయాల్సింది ఒకటే పని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. కాబట్టి మర్చిపోమాకండి. అండ్ కమింగ్ టు అవర్ పాయింట్, నేను ఆ డెలివరీస్ అన్నీ తీసుకొని ఆటోలో పెట్టుకొని మా ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే ఆ బర్గర్స్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేం కాబట్టి. బట్ ఆటోలో వెళ్ళేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, వాళ్ళు 100 బర్గర్స్ ఎగ్జాక్ట్గా ఇచ్చారా అని. అండ్ నేను అక్కడ ఏమీ కౌంట్ చేయలేదు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కౌంట్ చేయాలనిపించలేదు. సో వీళ్ళందరికీ పంచినప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది తీస్తాం. అండ్ వీడియో రికార్డ్ అయినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఈ కౌంట్ అనేది చూపిస్తే మీరు నమ్ముతారు. అండ్ నేను ఖచ్చితంగా 100 బర్గర్స్ కొన్నానని, లేకపోతే కొంతమంది ఫేక్ అనుకుంటారు. అండ్ వాళ్ళ కోసం ఇక్కడ వీడియోస్ ప్లే అవుతాయి అండ్ అక్కడ పైన కౌంట్ అనేది వస్తుంది. హియర్ వి గో. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the noise, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my boss to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I have so many dreams, when you're in your teens, I ain't really what it seems. Try to find out what it means. At least do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never
never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all the soul, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. ఊరికే చేస్తున్నా. I'm grateful, oh yeah, able, oh yeah, I'm stable. బర్గర్ తింటారా? పోనీ స్లోగా కొంచెం పోనీ పోనీ తింటారా? కాదా తింటా? Shooters gonna shoot and I'm gonna shoot until I fall. Always do it on my own, so I gotta get through it. The only thing I know is to love what I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all the soul, it's my only medicine. I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. I'm grateful, oh yeah, able, I'm stable. వాళ్ళందరూ మీదకి వచ్చేసారు సార్, భయం వేసేసింది మాకు. మీకు పెడదాం అనుకున్నాను సార్, కొన్ని లక్కీగా వచ్చారు అంటే నా ఫోన్ వస్తుందని వాడి దగ్గరే ఉంటుంది. Everybody knows that I'm breaking down. Everybody knows I'm faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now, I made mistakes, but now I don't really ever feel home. On my own, in the zone, that's the only way I know. Feeling low, got to throw back up. I won't ever let the doubt creep in. Gotta pop a cup for more best friend. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. ఈరోజు నేను చేసిన అన్ని డొనేషన్స్ కన్నా ఈ మూమెంటే నాకు చాలా ఫేవరెట్. ఇక్కడ చిన్న పాప నన్ను అన్న అన్న అని పిలిచింది, అండ్ ఆ మూమెంట్ని నేను నా జీవితంలో మర్చిపోలేను. యా, హీఈస్ మై స్కేటింగ్ కోచ్. నేను ఇలాగ డొనేట్ చేస్తున్నప్పుడు మా సార్ అటువైపు నుంచి వెళ్ళారు అండ్ నన్ను చూసినట్టున్నారు, జస్ట్ అలా పలకరించడానికి వచ్చారు. నేను చూసిన వెంటనే భయపడిపోయా, సో నేనేం మాట్లాడలేదు. మా అమ్మ మాట్లాడింది అండ్ తర్వాత మా సార్కి పని నుండి వెళ్ళిపోయారు అండ్ మన పనిలో పడిపోయాం. Break now, but I never let it take me to that place now. I won't even let my thoughts get away now. I got better things to do, to get right now. I just wanna be the best, I'll be great now. I don't know if I'm okay or insane now. I remember better days on the playground. I'm away to it when I'm facing down. I'm fight, even when I don't know what is right. I'ma pick a side and I'ma take pride. I will decide my fate and అంతా die. బాగానే Will never let them జరిగింది tell me కానీ who ఈ I ఒక్క am. స్పాట్లోనే If you try to shake me, I'll be damned. Planet on the అందరూ ground is వచ్చి where మీద I పడి stand. Never give తీసుకుంటున్నారు. up, that was always the plan. It's so cold. మన కౌంట్ అనేది ఇక్కడ మిస్ బట్ ఐ ట్రస్ట్ మెక్డానల్డ్స్. నేను కొన్న 100 బర్గర్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళందరికీ సరిపోలేదు, కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ప్లాన్తో ఈరోజు మనం 100 మంది ఆకలిని అయితే తీర్చాం. బట్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక నోట్ అయితే గుర్తుపెట్టుకోండి, మనిషి బతకడానికి కావాల్సిన బేసిక్ థింగ్స్లో ఫుడ్ అనేది చాలా ఎసెన్షియల్. అలాంటి ఫుడ్ని మీరు డొనేట్ చేయకపోయినా పర్లేదు, కానీ వేస్ట్ మాత్రం చేయొద్దు. ఒకవేళ వేస్ట్ అవుతుందని తెలిస్తే ఖచ్చితంగా డొనేట్ చేయడానికే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అలా
ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్తే నా జోబులో నేను డబ్బులు ఇస్తా. ఓకే, నా జోబులో ఎంత ఉన్నాయో చెప్తే నా జోబులో నేను 100 రూపాయలు ఇచ్చేస్తా. గెస్ట్ 100 అని చెప్పు. కంటిన్యూ ఓకే.